పవర్ ఆన్ ఆఫ్ దీనికే ఉంటుంది, బయట పెట్టకూడదు. సో ఇది మిండా కంపెనీ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్. డైరెక్ట్ బ్యాటరీ నుంచి డైరెక్ట్ టర్మల్ నుంచి 2 వైర్లు తీసుకొచ్చేసి డైరెక్ట్ దీన్ని కలిపేసి, ఇది గేజ్ వచ్చేసి నీకు 1.5 కానీ 2 స్క్వేర్ కానీ వేసేయాలి. ఇంకా సింగిల్ వైర్ ఉంటుంది, హౌస్ వైరింగ్ వైర్ వస్తుంది. డైరెక్ట్ కలిపేసుకొని ఇక్కడ వైర్లు నేను బాక్స్లో వైర్లు ఇట్లా కలిపిన చూడు. సో ఇది మనం ఇది పొట్టేదానికి పొడుగుది వస్తుంది, పొడుగుదానికి పొట్టి వైర్ వస్తుంది. వీటి నుంచి వచ్చేదానికి పొట్టేదానికి ఇట్లా పొడుగు వస్తుంది, వీటి నుంచి వచ్చే పొట్టేదానికి ఇట్లా పొడుగు వస్తుంది. ఇట్లా కలిపేసినావు అంటే డైరెక్ట్ ఆటోమేటిక్గా బేస్ అనేది ఆటోమేటిక్గా నీకు సెట్ అయిపోతుంది. ఇలా మళ్ళీ చూసుకున్నాడు వైరు ఉల్టా కలిపి సీదా కలిపి చెక్ చేసుకోవడం లేదు. ఇట్లా కలిపేసుకుంటే నీకు డైరెక్ట్ బేస్ అనేది కలిసిపోతుంది. డైరెక్ట్ ఇట్లా కలిపేసుకుని టేప్ వేసేసుకో. సో మనం ఇట్లా వైర్ ఎప్పుడైనా ఎత్తైనా కూడా దీనికి మళ్ళీ సౌండ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. ఇది ఆటో రిలీజ్ సిస్టమ్ ఉంటుంది ఈ బోర్డులో. ఇది చిప్ సిస్టమ్ కాబట్టి ఇది ఆటో రిలీజ్ సిస్టమ్ ఉంటుంది. అది ఐసీ అయితే వెళ్ళిపోతుంది, ఇక రాదు. ఇక ఇదైతే చిప్ కాబట్టి నీకు వచ్చేసి ఇది మళ్ళీ ఆటో రిలీజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందులో మళ్ళీ ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. నీకు ఒకసారి లైవ్గా చూపిస్తా చూడు, 1 minute. సేమ్ ఎట్లనే వాళ్ళట్లనే కలుపుకో. అది మార్నింగ్ డిస్పాచ్ చేస్తుంది ప్యాక్ చేసి. ఆన్ ఆఫ్ మాత్రం దీనికే వస్తుంది, నువ్వు బయట పెట్టుండేది. సో దీనికి టర్మినల్ డైరెక్ట్ లేపేసి దీని కింద పెట్టేసి వైరు డైరెక్ట్ 2 వైర్లు ప్లస్ మైనస్ వైర్లు తీసుకొచ్చేసి దీన్ని కలిపేసేసుకో. దీనికి ప్లగ్ వస్తుంది. దీనికి వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్. ఇది వచ్చేసి బ్యాలెన్స్. ఇటు ఒకటి తిప్పితే ఒకటి బంద్ అవుతుంది, ఇటు తిప్పితే ఒకటి బంద్ అవుతుంది. ఇది మధ్యలో సెంటర్లో పెడితే 2 సమాన లెవెల్కి వస్తాయి. ఇది బేస్, దీనికి ఇంకోటి ట్రెబుల్. ఓకేనా.